బీజేపీ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకొని మాజీగా మారిన అన్నమలైకి జాతీయ స్థాయిలో పదవి దక్కబోతున్నట్టు సమాచారం వస్తుంది. అధిష్టానం పిలుపుతో రీసెంట్‌గా ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కుదిరింది. అయితే బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై పదవిని కోల్పోవాల్సొచ్చింది. ఆయన స్థానంలో నయినార్ నాగేంద్రన్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి బాధ్యతలు కూడా స్వీకరించారు. బాధ్యతలు చేపట్టగానే తొలి ప్రకటనగా విజయ్‌ని ఆయన టార్గెట్ చేశారు. విజయ్ రీసెంట్‌గా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. టార్గెట్ చేసి విమర్శల్ని అధ్యక్షుడి హోదాలో నయినార్ సంధించడం గమనార్హం. అయితే అన్నామలైకి పదవి దూరం కావడంతో బీజేపీలో మెజారిటీ శాతం కొత్త మొహాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇదే సమయంలో ఆయనకి జాతీయ స్థాయిలో కీలక పదవి దక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది మరి కొద్ది రోజుల్లో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి పదవి అంటూ పార్టీ పరంగా అప్పజెప్పినా లేదా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏదైనా పదవి దక్కేనా అన్న చూపులు అన్నామలై మద్దతుదారుల్లో నెలకొంది. పార్టీని తన భుజస్కంధాల మీద నడిపి బలోపేతం చేసిన అన్నామలైకి కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ పరంగా అన్నామలైకి గుర్తింపు ఇవ్వదలిచిన పక్షంలో దక్షిణ భారతదేశంలో బీజేపీ బలోపేతం దిశగా దక్షిణ భారత రాష్ట్రాల్లో సమన్వయకర్త లేదా ఇన్ఛార్జ్ పదవి అప్పచెప్పొచ్చని ప్రచారం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పిలుపుతో అన్నామలై చెన్నై నుంచి హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఆయన కలవబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఢిల్లీలో భేటీ తర్వాత అన్నామలైకి ఏ పదవి అన్నది 1, 2 రోజుల్లో తేలే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే బలాన్ని పెంచే దిశగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన దిశగా రూట్ మ్యాప్‌కి తుది మెరుగులు దిద్దుతున్నారు. 1, 2 రోజుల్లో పార్టీ పరంగా 82 జిల్లాల కార్యదర్శులతో భేటీ తర్వాత రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రోడ్ షో తరహాలో వాహనంలో పళని యొక్క పర్యటన ఉండబోతోందనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఒక ప్రహసనంగా మారింది. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్నకి సమాధానం ఇటు పార్టీ నేతలకి, అటు రాజకీయ పండితులకు కూడా అంతుచిక్కట్లేదు. చిక్కుముడి వీడట్లేదు. ఎందుకో ఏమో కానీ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక చాలా జటిలంగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీ అగ్రద్వయం ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకే ఇటీవల లోక్సభలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతుందని వ్యంగ్యంగా అన్నప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానంతో అసలు విషయాన్ని దాటేశారు. అయితే అక్కడికది సరిపోయినా ఆ ప్రశ్న బీజేపీని వెంటాడుతుంది. అయితే ఇట్టే కాలం ఈ సస్పెన్స్ కొనసాగించడం కుదరదని కూడా తెలుసు వాళ్ళకి. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇటు పార్టీ అధ్యక్షుడు, అటు కేంద్ర మంత్రి జోడు పదవుల్లో కొనసాగడం విమర్శలకు తావిస్తోంది. సో, జేపీ నడ్డా స్థానంలో నూతన అధ్యక్షుడు ఎన్నిక వాయిదా పడే అవకాశం లేదంటున్నారు. అలాగే రేపో మాపో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన విడుదలవబోతోంది. ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో బెంగుళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగబోతున్నాయి. ఈలోగా నూతన అధ్యక్షుడి ప్రకటన ఖాయంగా ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. అదొకటి అలా ఉంటే నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అనేక కోణాల్లో ఆలోచిస్తోందని గూడా అంటున్నారు. ముఖ్యంగా ఈసారి అధ్యక్ష పదవిని దక్షిణ రాష్ట్రాలకు ఇవ్వాలనే కోణంలో బీజేపీ అగ్రనాయకత్వం, ప్రధాని మోడీ, అమిత్ షా అనుకుంటున్నారు. అందువల్ల అన్నామలైకి బంపర్ ఆఫర్ తగిలే అవకాశం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.